మొన్నటి వరకు చంద్రబాబు అంచట్టుగా చెప్పుకున్న కేసినేని నాని ఇవాళ దేవినేని అవినాష్ అంచట్టుగా మారాడని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. బ్లాక్ మెయిలింగ్ కు మారుపేరుగా కేసినేని నాని మారాడంటూ ఎద్దేవా చేశారు. కే అంటే కేసినేని కాదు కోవటనిలా ప్రవర్తిస్తున్నాడని, 100 రూపాయల బస్సు టికెట్ను 500 రూపాయలకు అమ్మాడని, ఒకే నెంబరు ప్లేట్ మీద అనేక ట్రిప్పులు తిప్పి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడ్డాడని బుద్ధా వెంకన్న విమర్శించారు. చేసిన చట్ట పనులు విజయవాడలో రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకులు చేయనటువంటి చట్ట పనులు చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్ మెయిలింగ్ చేసి విజయవాడ నగరంలో ఏదైనా మాట్లాడితే రాష్ట్రం అంతా సంచలనమైంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన మరుక్షణం నుంచే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టారు. 2000 కోట్ల ఆస్తులు నష్టపోయారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. 2000 కోట్లకి ఎన్ని సున్నాలు ఉన్నాయో నాని చెప్పగలరా? ఒకటి, నాని 2014లో ఎలక్షన్ అప్పటిలో అతనికి ఎన్ని కోట్ల ఆస్తుందో ఒకసారి బయటపెట్టమనండి. అలాగే అతనికి ఎన్ని అప్పులు ఉన్నాయో బయటపెట్టమనండి. అందులో రాసింది ఎంతమందికి అప్పులు కట్టాడో బయటపెట్టమనండి. ఆయన నికృష్టమైనటువంటి వ్యక్తి. చేసిన చట్ట పనులు విజయవాడలో రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకులు చేయనటువంటి చట్ట పనులు చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా బ్లాక్ మెయిలింగ్ చేసి విజయవాడ నగరంలో ఏదైనా మాట్లాడితే రాష్ట్రం అంతా సంచలనమైంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన